అని వల తల్లి వల తేరుతున్నదే అవ్వో హచ్చవయ్య ప్రాణమై తుల్లయ్య తల్లికి ఎరగల్లవాడ తుల్లయ్య ఎర్రెర్రి సోమలి తుల్లయ్య బట్టలు ఎదురు తుల్లయ్య పచ్చి బాలంత రోగ తుల్లయ్య అమ్మవారిని ఇలా దవ్వకు నలుగురు ఎవరల్ల కళ్ళ చూసింది అయ్యలారా ఎవలారా నా కొడుకు నా బిడ్డ పూనమ్మ గురుజులు ఉన్నారు నా ఇద్దరు పిల్లగల్ల తొట్టెల్ల వదిలిపెట్టి తండ్రి మీ ఎనవెంబడి ఇరట్టు రావాలి నా భర్త చేతులు నా పిల్లగల్ల పెడతానన్నదమ్మా 5 నిమిషాలు కడివి ఎవరి వారి కళ్ళ నచ్చిన ఎవరి కళ్ళ విసిర్రు బిడ్డ నీలవాతి జైళ్ళ పడ్డ ఖైదీ కాని ఊరి శిక్ష ఎంగ బిడ్డ 5 నిమిషాలు టైం ఇస్తారమ్మా సరే మక్కిదారి బంగారి బల్లలారి అడ్డ గోడ మీద ఎవరల్లు కూర్చొని ఉన్నారు నా భర్త ఏ రంగం అతడు ఓ దాసిలాల పోర్లే బిడ్డలాల తోలు కోరడారు అన్నదమ్మా ఈ 7 దాసులకి దాకిదవరికి రాజుల కచ్చీరి కాడ రాజా నీ భార్య అటో ఇటు ఎత్తుల్లది కొడుకు వీట ఉట్టి నీ భార్య కింద పడి కొట్టుకుంటున్నది నీ భార్య రమ్మన్నదయ్యా రమ్మని వారి కళ్ళ రాజ్యాల చక్రవర్తికి వాకిదా ఏనాడులో ఇళ్ళకుడిగా తుల్లడు ఆ తల్లి నీల వాతమ్మ తల్లి అచ్చేడి భరతర ఇదమ్మా తల్లి కల్లా చూడబట్టి ఉరికచ్చి భరత మీద పడుతున్నది అవ్వా బలిగినంత సేపే రాదా
ఇద్దరు పిల్లలు తీసి చేతులు పెడుతున్నా ఈ ఎంగిలి నోట పిల్లలు తింటే ఒక ఇడవ సీదరం కొట్టిన్నాడు అద్దయ్య మన పిల్లలు కొట్టకు అని నేను అడ్డము రాను అవ్వరు లేరు అయ్యా నాకు తోడ పుట్టిన అక్క ఎల్లళ్ళు లేరు నాకు తోడ పుట్టిన అన్నదమ్ములు లేరు అక్క ఎల్లళ్ళు అన్నదమ్ములు ఉన్నా అవ్వలేరు నా పిల్లలు అయ్యవ్వ ఈ మానవాళ్ళు ఉండాలి అంటారు మానవారి ఇంటికి పోయి నా పిల్లగల్లో బతుకుతారు నాదా ఇవల్ల నా మరణాన్ని కొప్పుకొని పిల్లగల్లగా అన్నదే అయ్యా నాదమతో వంటి ఊడిపోతే ఆల మొగలాని పిలవలేదు అన్న ఎల్లలారి పిలిచిర్రు నాదా అన్న ఎల్లల జంటకు నేను వాగ వేసిపోతుంది నాదా ఇక సిలకల జంటకు రాదా నిలిచి పెట్టింది ప్రాణేశ్వర అందుకే అంటారు ఎవ్వలారా భార్య లేని మగవాడు భూమి మీద ఉంటే వారికి బాధలు ఎక్కువ ఉంటాయి భర్త లేని ఆడవిల్ల భూమి మీద ఉంటే ఆడవిల్ల బదనాల మొయ్య కదా పదే నాదా భార్య లేని మగవాడు భూమి మీద ఉంటే మనకి లేని బాధలు ఉంటాయి అవ్వా ఆ భార్య లేనప్పుడు మగవారి పొయ్యి అంటే పెట్టద్దా పొయ్యి మీద కొండ పెట్టద్దా అన్నం వండద్దా పిల్లగల్లకు తిన పెట్టద్దా పిల్లగల్లకు స్నానం చేయద్దా లేని బాధలు మగవారికి ఉంటే అమ్మా భర్త లేని ఆడి వీళ్ళ భూమి మీద ఉంటే ఆ తల్లి బదిరాలు మొయ్యక తప్పది అవ్వా ఆ తల్లి భర్త లేనప్పుడు ఇంట్లో మగవాడు లేని సంసారమైన ఆ తల్లి బజారుకి ఎక్కక మానవోదు ఆ తల్లి అగో సరుకులు తేవడానికో ఇల్లు వ్యాపారం వెళ్ళదీయడానికో ఎన్నో రకాల పనులు చేసుకుంటే ఆ తల్లి అయిన సీర కట్టిన బాధని అగో ఎటో పోతుండో అని 4 ఇళ్ళు పెట్టు ఆ ప్రజలు ఎన్నో రకాలు మాట్లాడతారే అయ్యా నాదలోకం కాకలై కూర్తారు నాదాలోకం మాటలు పట్టకుండా మన పిల్లలే మన సంసారం అనుకోని మన సంసారం కట్టి పని కొట్టుకో నాదా ఇద్దరు పిల్లగాళ్ళని చేతులు పెడుతున్నయ్యనా జంట వాసిపోతున్ననే అయ్యా నాదా మొగళ్ళ బుద్ధి మోట బుద్ధి అంటారు ఆడవల్ల బుద్ధి ఎవర బుద్ధి అంటారు నాదా ఇక నా భార్య ప్రాణం పోయింది నేను మారి కళ్యాణం ఆడుతున్నా అని అయ్యాను మళ్ళీ గిట్లలాగా వాడిన వరకు మారు బొట్టు పెడుతున్నాదా వచ్చిందాని పిల్లలు సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద మెదులుతున్నారు అన్న పేరు నాకు అద్దయ్యా మారబొట్టు పెట్టు ఒక మల్ల లగ్గ వాడబోకు రాదా మారి కళ్యాణం ఆడింది రాదా తల మీద కొంగేసుకొని వస్తుంది ఎర్రకాల మాట్లాడదు ఏ మందులు పెట్టి ఏ మాకులు పెట్టి నా పిల్లల ప్రాణం తీస్తదు అయ్యా నీ పచ్చి బండాలు తెచ్చింది భర్త చేతల పోసి భర్తతోటి భాషలు ఏమించుకొని మారి కళ్యాణం ఆడరాని భర్తతోటి మాట తీసుకున్నది తల్లిని ఇలవాకమ్మ అయ్య నా ప్రాణం పోతులు కొడుకు బిడ్డ పేరు నా రోడ్డు పెట్టుకుంటా అల్లది నా కొడుకు రాసిన రత్నవాళ్ళు ఉన్నవారు నా బిడ్డ పూసిన పువ్వాలు ఉన్నవారు ఇద్దరు పిల్లగల్ల కలికోరి కడిగిన లింగాలు లెక్క పిల్లగల్ల గనబడుతున్నది అమ్మ కొడుక రాసిన రత్నవాళ్ళు ఉన్నవరా కొడుక రత్నకల రాజా నా బిడ్డ పుష్పలత అని కథ పేరు కూడా అన్ని ఎల్లుల వనవాసం రత్నకల పుష్పలత కథ ఈ పిల్లగల్ల కన్నీరు ఎక్క ఉంటది అమ్మ రత్నకల మహారాజు బిడ్డ పుష్పలత అని పేరు పెట్టింది 7 బుక్కల కడ సారి శనివారి ఇచ్చింది ఇద్దరు పిల్లగల్ల తీసి భర్త చేతులు పెట్టి నా దారిన పోతున్నాడని ఇక భర్త పాదాల కడాబో దేవుడా భర్త పాదాల మీద నారాయణ పోతున్న పోతున్న నాదా ఓ రాదు వాసిపోతున్నా ఓ రాదా వాసిపోతున్నా ఓ రాదు రేపటి కాలం మరాడే ఓ రాదా నా వీధి బరువు తీసి ఓ రాదు నీకప్ప చెప్పుతున్నా ఓ రాదా నా వీధి కుంపటయ్యా ఓ రాదు రెడ్డి మీద పెడతా ఓ రాదా అయ్యవ పేరు తవ్వా ఓ రాదు నాకు దొరుకుతున్నదయ్యా ఓ రాదా
రామాని నీలవాతి పిల్లలపై రామాని నీలవాతి మరద పదాల కాడ విలవిలను కొట్టుకొని తల్లి ప్రాణం పోతున్నదే అమ్మా కన్న తల్లి నీలవాతి శివుడు